మహాద్వారం ప్రారంభోత్సవ ఆహ్వాన కరపత్రములు విడుదల చేసిన కపిలవాయి విజయ్ కుమార్ రాష్ట్ర బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు 15/5/2025 గురువారం స్థానిక విజయ్ కుమార్ జ్యువెలరీ షాప్ నందు శృంగేరి శంకర మఠం నందు మహాద్వారం నిర్మించిన సందర్భంగా 20/5/2025 మంగళవారం ఉదయం సువర్ణ భారతి మహోత్సవాల సందర్భంగా మరియు నర్సరాపేట పట్టణంలో 36 సంవత్సరముల క్రిందట నిర్మించిన శ్రీ శృంగేరి శంకర మఠం వార్షికోత్సవం సందర్భంగా శృంగేరి శ్రీ విధిశేఖర భారతీ స్వామి వారి సహవస్త్రములతో ప్రారంభించబడుతుందని విజయ్ కుమార్ మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమమునకు వేలాది మందిగా భక్తులు పాల్గొనవలసిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో విశపాలెం ఆర్యవైశ్య అన్నదాన కమిటీ కన్వీనర్ భక్తుల మురళి, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పెరుమాళ్ల సత్యనారాయణ, శ్రీ వాసవి మిత్ర మండలి అధ్యక్షులు చేగు వెంకటేశ్వరరావు, వెల్లంపల్లి కేశవరావు, పల్లబోతు ప్రకాశ్రావు, తాళంకి శివాంజనేయులు, తాళంకి అనిల్, తుమ్మండ్రు శ్రీనివాసరావు, నేరేళ్ల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నర్సరావుపేట నియోజకవర్గ భక్త మహాశైలందరికీ కపిలవాయి విజయ్ కుమార్ నమస్కరించున్నది. 1989లో భారతీ తీర్థ స్వామీజీ గారు శృంగేరి వారు నర్సరావుపేటలో శంకర మఠం కొన్ని కోట్లు పెట్టి కట్టించారు. 24 నవంబర్న శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామీజీ గారు నర్సరావుపేటకు రావడం జరిగింది. ఆ రోజునే శంకర మఠం దగ్గర ఒక మహాద్వారం ఏర్పాటు చేయాలని స్వామీజీ చేత శంకుస్థాపన చేయడం జరిగింది. మరలా రేపు 20వ తారీఖు మంగళవారం ఉదయం 8 గంటలకు శ్రీ శృంగేరి మహాసన్నిధానం విధుశేఖర భారతీ గారు వారి చేతనే ఆవిష్కరణ జరుగుతుంది. కాబట్టి భక్త మహాశయులందరూ ఆ రోజు నర్సరావుపేటలో పాల్గొనవలసిగా నేను కోరుతున్నాను. వచ్చిన వారందరికీ అల్పాహారం ఇది కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. శృంగేరి మహాసన్నిధానం భారతీ తీర్థ స్వామీజీ గారి 75వ జన్మదిన సందర్భం కూడా ఆ రోజున సువర్ణ భారతి అనే మహోత్సవాలు శృంగేరిలో చాలా బాగా చేశారు. ఆ ఉద్దేశంతో ఈ మహాద్వారం కూడా నర్సరావుపేటలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మహాద్వారానికి సువర్ణ భారతి ద్వారం అని పేరు పెట్టడం కూడా జరిగింది. కాబట్టి భక్త మహాశయులందరూ ఉదయం 8 రావాల్సిగా నేను కోరుతున్నాను. స్వామీజీ 8 నుంచి 9 వరకే నర్సరావుపేటకు ఉంటారు. 6 నెలల్లో శృంగేరి స్వామీజీ రావటం భారతదేశ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి. ఎక్కడైనా సరే 5-6 సంవత్సరాలకు ఒకసారి వస్తుంటారు, కానీ నర్సరావుపేటకి రావటం 6 నెలలు రావటం ఇది మొట్టమొదటిసారి. అది నిజంగా నర్సరావుపేట ప్రజలందరికీ అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇదే ఆహ్వానంగా మన్నించి రావాలిగా నేను కోరుతున్నాను.